వాలంటీర్లకు శిక్షణ కానీ బిల్లు మాత్రం 270 కోట్లకు పైగా నొక్కేశారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అసలు వాలంటీర్ల విషయం ఎందుకు వచ్చింది, వాలంటీర్లకు శిక్షణ ఏంటి, దానికి బిల్లు మొత్తం 5 ఏళ్లలో కలిపి 272 కోట్లకు పైగా నొక్కేయడం ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడం జరిగింది. ఆయన ముఖ్యంగా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ప్రజలకు అన్ని సదుపాయాలు కూడా అందిస్తామని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ వాలంటీర్లు ముఖ్యంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిదిలాగా పనిచేసి వాళ్ళకి ఏ సేవలైనా కానీ ఏ అవసరం ఉన్నా కానీ వీళ్ళే చూసుకుంటారు. ఒక ఇంట్లో సొంత మనిషిని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా గ్రామంలో ఉన్న వాలంటీర్లు అందరూ కూడా 50 ఏళ్లకి ఒక వాలంటీర్ అనేటట్టు నియమించడం అయితే జరిగింది. అయితే ఈ వాలంటీర్లు ప్రజలకి ప్రభుత్వానికి ఎంత సేవ చేశారనేది పక్కన పెడితే ముఖ్యంగా గతంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి సభ్యులు ఎవరైతే అంటే టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ముఖ్యంగా చాలా సార్లు ఆరోపించారు. ఏమని అంటే వాలంటీర్లు అందరూ కూడా ప్రజలకి ప్రభుత్వానికి ఎంత సర్వీస్ చేస్తున్నారు ఎంత పని చేస్తున్నారు అనేది పక్కన పెడితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ఎక్కువగా పనిచేస్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నట్టే ఉండి వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారాలు చేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. కానీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. కానీ గత 5 ఏళ్లు కూడా వాలంటీర్ వ్యవస్థ గురించి అక్కడ జరిగిన అవకతవకల గురించి ఒక ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో కీలకంగా చూసుకుంటే తాజాగా చాలా క్లిష్టమైన సమాచారం అయితే బయటపడ్డది. అది ఏంటి అని అంటే ముఖ్యంగా వాలంటీర్లు నియమించారని చెప్పి ఏదైతే చెప్పారో వాళ్ళకి 5,000 రూపాయలు ఏదైతే గౌరవ వేతనం అని చెప్పి ఇస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానితో పాటు సాక్షి పేపర్ కొనుగోలు అనేది చాలా తక్కువగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 2.5 లక్షల కాపీలు అనేవి పెరగడానికి నెల కూడా 200 రూపాయలు పేపర్ ఖర్చులు అనేవి వీళ్ళ అకౌంట్ కేసి ఆ డబ్బులు సాక్షి పేపర్ కి తీసుకోవడం జరిగింది. ఇది పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ గ్రామాల్లో పనిచేస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తున్న వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శిక్షణ అంటే ఎలా పని చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కడ ఎటువంటి పని చేయాలనే దాని మీద ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో కూడిన శిక్షణ అనేది ముఖ్యంగా అప్పటి ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఎలా అంటే రామ్ ఇన్ఫో అనే ఒక సంస్థకి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ప్రతి ఏడాది కూడా 68.62 కోట్ల రూపాయలు నిధులు అనేవి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ కూడా శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. అయితే 4 ఏళ్ల పాటు కూడా ఈ కాంట్రాక్ట్ కి సుమారుగా వాళ్ళు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 4 ఏళ్ల పాటు ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది నడపడం జరిగింది. కాబట్టి ఈ 4 ఏళ్ల పాటు ఓవరాల్ గా చూసుకుంటే 272 కోట్లకు పైగా ప్రజాధనాన్ని కేవలం ఈ రామ్ ఇన్ఫో అనే కంపెనీకి వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నందుకు ఆ కంపెనీతో కాంట్రాక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. కానీ వాస్తవాల్లోకి వెళ్తే రామ్ ఇన్ఫో అనే కంపెనీ ఎక్కడా కూడా లేదు, అదొక ఫేక్ కంపెనీ అని చెప్పి తేలింది. అయితే ఈ వాలంటీర్లకు శిక్షణ ఎవరు ఇచ్చారు, ఈ వాలంటీర్లకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నియమ నిబంధనలు ఎవరు చెప్పారు అనేది చూసుకుంటే ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఐపాక్ టీం నుంచి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగిందంట. సాధారణంగా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అరాచకాలు ఈ మీడియా తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ప్రధాన కారణం ఐపాక్ టీం. మరి అటువంటి ఐపాక్ టీం నుంచి ఈ వాలంటీర్లందరికీ కూడా ఏదో తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చామని పేరుకిచ్చి 272 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఒక ఫేక్ కంపెనీ పెట్టి శిక్షణ ఇచ్చామనే పేరుతో బిల్లు 272 కోట్లు నొక్కేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా వాలంటీర్లకు సంబంధించి ఈ విషయం అయితే ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో కూడా దాదాపుగా 272 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం తరపు నుంచి జరిపిన ఎంక్వైరీలో తేలింది. అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది కొంతవరకు ఫేక్ అని మనం విన్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు చేసిన సేవ కంటే వాళ్ళకు ప్రజలకు అందించిన సర్వీస్ కంటే కూడా ముఖ్యంగా ఆ పార్టీకి ఆ లోకల్ గా ఉండే నాయకులకి ఆ పార్టీకి చేసిన ప్రచారాలు ముఖ్యంగా పబ్లిసిటీ ఎక్కువగా ఉంది. మనం గత 5 ఏళ్ళు కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పబ్లిసిటీలు ప్రచారాలు నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ వెనకాల తిరగడాలు ప్రత్యేకించి కూడా ఇవి చేయడంతో పాటు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద వీళ్ళ మీద విష ప్రచారాలు చేయడం, ముఖ్యంగా ఓట్లు ఎవరు ఎటేస్తున్నారు, ఎవరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు, ఎవరింట్లో ఏ పథకాలు వస్తున్నాయో వాళ్ళ పూర్తి వివరాలు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఇలా అన్ని రకాలుగా కూడా డేటా కలెక్షన్ కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సర్వీస్ చేస్తాము, ప్రభుత్వానికి ప్రజలకి
ప్రజలకి మధ్య వారధిలాగా వాలంటీర్లు పనిచేస్తానని ఏదైతే చెప్పారో అది అంతా కూడా తప్పు. కేవలం ప్రజలకి సర్వీస్ అంటే ఒక్క పెన్షన్ రూపంలో తప్పితే మిగతా ఎక్కడా కూడా వాళ్ళు సర్వీస్ చేసినట్టు పెద్దగా ఎక్కడా లేదు. ముఖ్యంగా ఈ సర్వీస్ అనే పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తం ప్రచారం చేసుకోవడం అయితే జరిగింది. దానికి 272 కోట్లకు పైగా శిక్షణ ఇస్తున్నాము, వాలంటీర్లందరికీ కూడా శిక్షణ ఇస్తున్నాం అని చెప్పి ఈ డబ్బులన్నీ నొక్కేయడం జరిగింది. ఇంకా సాక్షి పేపర్ కానీ ఇంకా వేరే కానీ ఇంకా చాలానే ఉన్నాయని చెప్పి కొన్ని అనుమానాలు అయితే చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వాలంటీర్ వ్యవస్థలో చాలా అవకతవకలు జరిగాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. దానిని అడ్డం పెట్టుకొని కోటాను కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.